గాక. మీ అందరికీ శుభమండి. రేపే మీకు క్రిస్మస్ కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషము. ఈ యొక్క సమయంలో వాగ్దానం చదువుకుందాం. 1 పేతురు 1:16 మీరు సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులయ్యుండుడి. ఈ క్రిస్మస్ టైంలో చాలామంది కొంచెం వారెంతో దేవునికి పరిశుద్ధంగా ఆత్మీయంగా ఉంటారు. కానీ ఈ సందర్భంలో కొంచెం డ్రామా, ఈ డ్యాన్స్లో, ఈ ఇంకా కొంచెం అందరితో కలిసి కొంతమంది ఏమంటే కంటి ద్వారా, తలంపు ద్వారా అపవిత్రమైపోతారు. వీళ్ళారా, మనకి నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే మనం పరిశుద్ధంగా ఉంటేనే యేసయ్య మనలో ఉంటాడు. మనలో యేసయ్య ఉంటే ఆ దినమంతా క్రిస్మస్, ఆ రోజంతా క్రిస్మస్. మనం చిన్న పాపం చేసినా కంటి ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా యేసయ్య దూరంగా వెళ్ళిపోతాడు. దీనివల్ల మన జీవితంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. పాపం వల్ల సమస్యలు ఎదురవుతుంది. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది దేవుని బిడ్డలను చెప్పుకొని కూడా ఇంకనూ వారు రహస్య పాపం చేస్తున్నారు, ఇంకనూ అక్రమ సంబంధం కలిగి ఉన్నారు, ఇంకనూ చెడు అలవాట్లు కలిగి ఉన్నారు. ఇది నీకు తగదు సుమి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడే ఈ క్షణంలోనే నీలో ఏదైనా చెడు అలవాట్లు, చెడు కార్యాలు నీకు ఉన్నట్లయితే, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే తప్పక నీలో ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వస్తే నిజమైన క్రిస్మస్ అదే. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రం క్రిస్మస్ కాదు, మంచి రంగు వేసుకున్నంత మాత్రం క్రిస్మస్ కాదండి, పైత్యంలో ఉన్నంత మాత్రం క్రిస్మస్ కాదండి, డ్రామాలు వేసినంత మాత్రం క్రిస్మస్ కాదు, పరిచర్య చేసినంత మాత్రం క్రిస్మస్ కాదండి. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీతో ఆయన ఉంటాడు. కాబట్టి ప్రతి బిడ్డలకి దేవుడు తోడునని ప్రార్థన చేద్దాం. తండ్రి, అయ్యా ఈరోజునైనా ప్రతి ఒక్క బిడ్డలు మందిరానికి వెళ్ళి దేవుని నిన్ను స్తుతించాలి. నా ప్రభా, ఎంతోమంది గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు ఉన్నారనైనా వారందరికీ మీరు తోడుండి సహాయించండి. దేవా, రేపటి దిన క్రిస్మస్ ఎక్కడెక్కడ జరుగుతున్నదో ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో నీకు మహిమకరంగా జరిగించిన తండ్రి, ప్రతి దైవ సేవకుని, సంఘాలని పరిశుద్ధాత్మ కంట్రోల్ ఉంచండి. మీరు అక్కడికి మమ్మల్ని శుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.